పిల్లల్ని డాక్టర్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా, అట్లాగే డాక్టర్ అవుదాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఎవరైతే బైపీసీ తీసుకున్నారో డాక్టర్ అయిపోదాం అనుకునే వాళ్ళు మళ్ళీ పునర్సమీక్షించుకోండి. ఇంకేదైనా బెటర్ గ్రూప్ తీసుకోండి, ఇంకేదైనా బెటర్ చదువుల గురించి ప్లాన్ చేయండి. ఎంబీబీఎస్ గ్లోరీ అయితే అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ కొలాప్స్ ఉంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇక్కడ చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు సీట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ల్యాబ్లు, యుఎస్ఎంఎల్ ఇట్లాంటివి ఉన్నాయో చూసుకుని ప్రపంచ దేశంలో ఎక్కడో చోటకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఈ దేశం అయితే కాదు. ఎంబీబీఎస్ ఇస్ గోయింగ్ టు బి ఏ లివింగ్ హెల్ ఇన్ కమింగ్ ఫ్యూ డికేడ్స్. అతి త్వరలో అవబోతోంది. సో ఇది ఏ మాత్రం కూడా స్వర్గధామం కాదు డాక్టర్లకి దేశం. సో ఇది నేను ఒక డాక్టర్ గా చెప్పిందే కాదు, నేను ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నాను. 2008 నుంచి స్టూడెంట్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండి ఒక స్టూడెంట్ అసోసియేషన్స్ నడుపుతా, అట్లాగే ఏపీ జూడో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. చాలా విషయాల్లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా డాక్టర్ల కోసం రిప్రజెంట్ చేసి కేసులు వేసి కూడా గెలిచాము. చాలా కొట్లాట్లు, చాలా పెద్ద వ్యవహారాలు చేస్తాం. భారత్మెడికోస్.org లో చూడండి మా యాక్టివిటీస్ కనబడతాయి. సో ఇప్పుడు ఎంబీబీఎస్ కి జీతం ఎంత అనుకుంటున్నారు? 25,000 నుంచి 30-40 మాక్సిమం. సో ఇది రాజస్థాన్ గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్. 2 ఏళ్ల క్రితం 56,000 ఇచ్చి నెలకి టెంపరీగా తీసుకున్న డాక్టర్స్ ని ఇప్పుడు 26,000కి తగ్గించేసింది ఈ సంవత్సరం. ఎవరు దాని మీద గొడవ పడట్లేదు, ఎందుకంటే అక్కడ మార్కెట్లో అట్లాగే ఉంది కాబట్టి. కొన్ని పీజీ చేస్తే గొప్పగా పొడి చేస్తారు అనుకుంటారేమో. సో చాలా పీజీ డిపార్ట్మెంట్స్ చదివిన తర్వాత బయట కనీసం మార్కెట్లో ఉద్యోగాలే లేవు. ఆ ఉన్న డిపార్ట్మెంట్లు కూడా మాక్సిమం రోజుకు ఒక 5,000 అనుకోండి, రోజు లెక్కన చెప్తాను, ఎందుకంటే కూలీ లెక్కన అయిపోయింది కాబట్టి మా బతుకులు. కూలీ గాడికి రోజు కూలీ చెప్తాను. సో ఇక సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అని అంటే ఇంకా పొడి చేయొచ్చు అని అనుకుంటున్నారేమో. చాలా మంది సూపర్ స్పెషలిస్టులకి ఆ 5,000 రూపాయల కూలీ రోజుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. సో మెట్రోస్ లాంటి చోట అయితే కనుక 1,50,000-2 లక్షలకి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. టౌన్స్ లో అయితే వేకెన్సీస్ లేక ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి సూపర్ స్పెషలిస్టులకి కొన్ని చోట్ల సిటీస్ లో. సో ఇంకా పెరిఫరీస్ అట్లట్లా లోపలికి వెళ్ళిపోతే ప్రాక్టీసులు పెట్టుకుంటే కొంతవరకు ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకైతే కాస్త స్కోప్ ఉంది. ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు రోజు కూలీ ఉంటుంది. ఒక 5-10 సంవత్సరాలు వరకు కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయే అవకాశం, ఇంకా బాగా తగ్గిపోతుంది. అసలు యాక్చువల్లీ సూపర్ స్పెషలిస్టులని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు చాలా మంది కుప్పలు తెప్పలుగా పాసే బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని పెట్టేసుకుని వీళ్ళని తీసేస్తున్నారు. సో ఈ దరిద్రం మా మెడికల్ ప్రొఫెషన్లో కూడా స్టార్ట్ అయిపోయింది. డాక్టర్లకి జీవితాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పీజీ డిఎన్బి ప్రోగ్రామ్స్ పెట్టేసుకుని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళని, పీజీ తర్వాత వాళ్ళని సూపర్ స్పెషాలిటీలో పీజీ డాక్టర్లు తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు తీసుకోని అవసరం లేదు, లేకపోతే స్పెషలిస్టులు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతోనే కార్ చౌకగా ఎట్లయితే కనుక కాస్త మనకు ఊళ్ళలో తెలిసిన కాస్త పెద్ద హాస్పిటల్స్ ఎట్లయితే నర్సింగ్ స్కూల్స్ పెట్టుకుంటాయో వీళ్ళ టీచింగ్ స్కూల్స్ లాగా పర్మిషన్లు తెచ్చుకుని వాళ్ళ పీజీలతో హాస్పిటల్ నడిపేస్తున్నారు. సో ఎక్కడ కూడా వేకెన్సీస్ ఉండట్లేదు. ఈ ఆర్ఎంపీలకి వీళ్ళకి ఈ రోజు అయితే 30% నుంచి 50% వరకు ఆర్ఎంపీలకు కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందంట చాలా చోట్ల. ఈ రోజు ఆర్ఎంపీలు అనే వాళ్ళు చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లకే కాదు పీజీ డాక్టర్ల కన్నా కూడా చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. అది వాస్తవం. 130,000 సీట్లు ఉన్నాయట, 2 లక్షల వరకు పెంచేస్తారట, ఇంకా పెంచేస్తారట. మళ్ళా 25-30,000 మంది ప్రతి సంవత్సరం ఫారెన్కి వెళ్తున్నారట. సో ఇప్పుడు మొత్తంగా ఉన్న డాక్టర్లు ఎంతమంది తెలుసా? దేశంలో 12 లక్షలే. మరి 1-1.5 గాడికి సంవత్సరానికి ప్రొడ్యూస్ చేస్తే అతి త్వరలో అది డబుల్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ పేషెంట్ టు డాక్టర్ రేషియో 1000కి వచ్చేసింది. అమెరికాలో 600 ఉన్నా కూడా డాక్టర్ దొరకడం అక్కడ చాలా కష్టం. మరి ఇప్పుడు ఎందుకు అంత తక్కువగా వచ్చేసినా కూడా డాక్టర్లు అంత వెసులుబాటుగా దొరుకుతున్నారు భారతదేశంలో అంటే ఇక్కడ ఎవడైనా డాక్టర్ అయిపోవచ్చు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటే డాక్టర్, కాంపౌండర్గా 4 నెలలు పనిచేస్తారు, డాక్టర్, నర్స్, డాక్టర్, టెక్నీషియన్, డాక్టర్. ఇక అసలు ఏమి చదువు సంధ్య 10th క్లాసు అసలు డాక్టర్ స్పెల్లింగ్ తెలియనప్పుడు కూడా ఇంజెక్షన్ చేయడం నేర్చుకుంటే మన దేశంలో డాక్టరే. సో ఇంకా లైఫ్ విల్ బి లైక్ ఎ లివింగ్ హెల్ ఇన్ ఫ్యూచర్. అర్థం చేసుకోండి. ఎంబీబీఎస్ ఇప్పుడు పీజీ ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఎంట్రన్స్లో ఎప్పుడు ఉంటాయో తెలియదు. మధ్యలో ఇప్పుడు ఫస్ట్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాశారు మీరు, దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు సెకండ్ ఇయర్ కోర్స్ మొదలవదు, లేకపోతే ఫైనల్ ఇయర్ రాశారు, రిజల్ట్ ఎప్పుడు తెలియదు. అప్పటి వరకు ఇంటర్న్షిప్ కోర్స్ స్టార్ట్ అవ్వదు. అంటే అది 6 ఏళ్ళు అవ్వచ్చు, 7 ఏళ్ళు అవ్వచ్చు, మధ్యలో గ్యాపులు, తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాపులు. మొత్తంగా సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలంటే 6+3+3 వితౌట్ గ్యాప్స్ లెక్కేసుకుంటే కనుక అది 12 ఏళ్ళు. మళ్ళీ అది సరిపోక ఫెలోషిప్లోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. సో ఇక గౌరవం అని అంటారా? ఇక ఏం గౌరవం మిగలలేదండి, అయిపోయింది. అది సర్వనాశనం, దుంపనాశనం అయిపోయింది. గౌరవం కూడా లేదు ఇక్కడ. అది అనుకోమాకండి. ఎందుకంటే ఈరోజు జనాలు చాలా విషం పెట్టేసుకున్నారు మనసుల్లో. కోవిడ్ తర్వాత మనకు బాగా గౌరవిస్తారు మనకి. ఎందుకంటే ఇలా వాట్సాప్లో వాళ్ళ రిపోర్ట్లు అన్నీ పంపించేస్తే ఆ ఉట్టినే ఫ్రీగా సలహాలు ఇవ్వాలి కాబట్టి గౌరవం యాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ మనసులో డాక్టర్లకి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి పోయింది. డాక్టర్లు అందరూ కూడా రేపు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర స్లేవ్స్ లాగా, అంటే
ఈ రోజు ఎలా అయితే నర్సుకి విలువ ఉందో మెడికల్ సిస్టమ్ లో, అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి రేపు పొద్దునే వస్తుంది. ఎందుకండి ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరిగెడుతున్నప్పుడు మనం ఎందుకు ఈ దరిద్రంలో ఇరుక్కుపోవటం? దయచేసి మీ పిల్లల్ని ఎంబీబీఎస్ లో చేర్చాలంటే ఈ వీడియోతో పాటు కావలిస్తే మాకు ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి. ఇంకా డీటెయిల్డ్ గా దరిద్రాలని మీకు వీడియోలు పెడతాను. మాక్సిమం ఎంబీబీఎస్ నుంచి బయటపడటానికి ట్రై చేయండి. సే నో టు ఎంబీబీఎస్.